జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంఖం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. నేను ఈ వీడియోలో నారా లోకేష్ గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వీళ్ళిద్దరిని కంపారిజన్ చేస్తానండి. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే చూడండి, ఫస్ట్ నుంచి అండి వైఎస్ జగన్ గారు, లోకేష్ గారు. ఫస్ట్ వచ్చేసరికి కామన్గా ఉన్నాయి ఏంటంటే వీళ్ళిద్దరూ నెపో కిడ్స్ అంటే అంటే వాళ్ళ తండ్రుల నుంచి వాళ్ళు ఎంకరేజ్ చేయడం వల్ల వచ్చిన ఎదిగినటువంటి నాయకులే. ఈవెన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన తండ్రి గారు ఉన్నప్పుడే ఎంపీ అయ్యారు. తర్వాత ఆయన ఓన్ పార్టీ పెట్టుకుని ఇదంతా, కానీ ఏంటంటే ఓన్ పార్టీ పెట్టుకున్నా కానీ సరే ఆయన తండ్రి పేరు వాడుకునే ఆ తండ్రికి ఉన్న ఫ్యాన్స్ కానీ వీళ్ళందరూ ఆయనకి యాడ్ అయ్యి ఆయన సీఎం అయ్యారు. ఇద్దరిలో కామన్గా ఉన్నాయి ఏంటంటే నెపో కిడ్స్, ఇద్దరు వంశాల నుంచే. ఈయనేమో రాజశేఖర రెడ్డి గారి ద్వారా వచ్చారు, ఈయన చంద్రబాబు నాయుడు గారు నందమూరి వంశం నుంచి వచ్చారు ఆయన. నెక్స్ట్ వచ్చేసరికి ఇద్దరు ఫాదర్లు సీఎంలేనండి. ఇద్దరు ఫాదర్లు సీఎంలే. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంఏ, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంఏ. ఇంకా నారా లోకేష్ గారికి అయితే ఇంకా వాళ్ళ తాతగారు కూడా సీఎంఏ. ఇంకోటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండి. ఈ రెండిట్లో నారా లోకేష్ గారు మాత్రం హై క్వాలిఫైడ్ అండి. ఆయన స్టాన్ఫర్డ్లో చదువుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఓన్లీ డిగ్రీయే. ఆయన పాస్ అయింది డిగ్రీయే, బీకామ్ చదువుకున్నారు. లేదు లండన్ వెళ్ళి చదువుకున్నాడు అని చెప్పి ఆయన వాళ్ళు అంటారు. బట్ ఏంటంటే ఆయన డిస్కంటిన్యూ, ఆయన వెళ్ళేసి వచ్చేసాడు, కంప్లీట్ చేయలేదు లండన్లో. సో ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా ఆయన క్వాలిఫికేషన్ డిగ్రీనే అని ఉంటుంది. దీని గురించి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో దీంట్లో విత్ ప్రూఫ్లతో డిస్కషన్ జరిగింది ఈయన క్వాలిఫికేషన్ గురించి. ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు ఆంధ్రజ్యోతి వీడియోలో. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు చేశారు. ఇంకోటి ఫోర్త్ పాయింట్, ఈ ఇద్దరు కష్టాల నుంచి పుట్టారండి. 2012 నుంచి 2014 వరకు ఈ మధ్యలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత 16 నెలలు జైల్లో ఉన్నారండి. ఆయన ఎక్కడ ఏకులో మేకవుతాడు అని చెప్పేసి 16 నెలలు జైల్లో పెట్టి ఆయన హింస పెట్టారు ఆయన్ని, అప్పుడు నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ. ఇంకోటి ఏమంటే ఆయన ఏమంటాడు, నన్ను చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు అని పెట్టిన వాళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పి అంటా ఉంటాడు ఆయన. నెక్స్ట్ ఆ కష్టాల్లో నుంచి పుట్టాడు. 2014 నుంచి 2019 మధ్యలో ఆయన చేసిన ఫైట్ కానీ టీడీపీ గవర్నమెంట్ మీద, ఇవన్నీ చూసి ప్రజలు ఆయనకు ఒక అవకాశం ఇద్దామని చెప్పి అనుకున్నారు. ఒక అవకాశం ఖచ్చితంగా ఇచ్చారు ఆయనకి. 2019 నుంచి 2024 మధ్యలో ఆయన చీఫ్ మినిస్టర్గా ఎదిగారు. నెక్స్ట్ నారా లోకేష్ గారు చూద్దాం కష్టాల గురించి. 2019 ముందు, 2014 నుంచి 2019 ముందు ఆయన ఒక దొడ్డిదారిలో వచ్చారు. అంటే దొడ్డిదారు అంటే ఏంటంటే డైరెక్ట్గా ఒక ఎమ్మెల్యేగా ఎక్కడ కంటెస్ట్ చేయాలి, డైరెక్ట్గా ఎమ్మెల్సీ అయిపోయి మినిస్టర్ అయిపోయారు. సో అనేది ఆయన ఏంటి అనేది పార్టీ క్యాడర్కి కానీ నెక్స్ట్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలకు కానీ వీళ్ళకి కానీ అంతగా తెలియదు. ఆయన ఎంత ఎఫిషియెంట్ ఏంటి అని చెప్పేసి కింద స్థాయి నాయకులకు కానీ ఎవరికి తెలియదు ఆయన ఎంత ఎఫిషియెంట్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు ఆయనలో ఉన్న పోరాట ఫటిమ కానీ నెక్స్ట్ ఇంకోటి ఆయన వాగ్దాటి కానీ ఇవన్నీ ఆయన, అంటే ఇంకోటి ఏంటంటే ఏదన్నా సమస్య వచ్చింది అనుకోండి, దానికి సొల్యూషన్స్, పరిష్కారాలని ఆలోచించే లేదు పరిష్కారాలను చూపించే తత్వం కానీ ఇవన్నీ ఎవరు చూడలేదు. సో ఏమైంది, 14 నుంచి 19 మధ్యలో ఆయన కొంచెం నెగిటివిటీని ఫేస్ చేశారు. వేరే 19 నుంచి 24 మధ్యలో ఆయన తన వాక్చాతుర్యాన్ని పెంచుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ట్రోల్ అయ్యేవాళ్ళు ఆయన ఏం మాట్లాడినా కానీ సరే. కానీ 19 తర్వాత మాత్రం నారా లోకేష్ 2.0 అన్నట్టుగా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన కష్టాలకి అని రొమ్ము విరిచి ఎదురు నిలబడతాం కానీ ఇవన్నీ ఆయన్ని క్యాడర్కి దగ్గర చేసినాయి. ఆయన ఫైటింగ్ స్పిరిట్ అనేది, అరే నారా లోకేష్లో ఒక దమ్మున్న నాయకుడు, ఆయనలో ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలడు, మొహం మీద అడగొచ్చు, అడిగితే ఎట్లాంటి ప్రశ్నకైనా సరే ఆయన సమాధానం చెప్తాడు, ఒక్క తిప్పుకోకుండా మాట్లాడగలడు, ప్రతి దాని మీద ప్రతి విషయం మీద అవగాహన ఉంది, పోరాట పటిమ ఉంది అని క్యాడర్కి కానీ మొత్తం అందరికీ అర్థమైంది, నాయకులకు కానీ. సో ఇద్దరు కష్టాల నుంచి పుట్టిన నాయకులే. తర్వాత 2024 ఎలక్షన్స్లో ఆయన గెలిచిన తర్వాత మినిస్టర్ అయ్యారు. మినిస్టర్ అయిన తర్వాత బట్ ఏంటంటే చీఫ్ మినిస్టర్ అయితే కాలేదు. ఈ విషయంలో మనం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందున్నారని చెప్పి అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో పాయింట్, ఈయన పులివెందుల నుంచి గెలిచారండి, ఈయన మంగళగిరి నుంచి గెలిచారండి. పులివెందుల అనేది
వీళ్ళ ఫ్యామిలీకి, వైఎస్ రాజశేఖర రెడ్డి ఫ్యామిలీకి కంచు కోట అండి అది. ఈ రెండింటికి డిఫరెన్స్ చెప్తాను. ఇప్పుడు ఈ పులివెందుల, మంగళగిరికి, ఈ రెండు నియోజకవర్గాలకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుంచే కంటెస్ట్ చేశారు. ఆయనకి అంత భారీ మెజారిటీ వచ్చినా, అంతకుముందు ఇదంతా చేసినా కానీ సరే, అది వాళ్ళకి కంచుకోటండి. 40 ఏళ్ళు నుంచి ఆ ఫ్యామిలీ వాళ్ళు అక్కడ చీఫ్ మినిస్టర్లు అవుతున్నారు. చీఫ్ మినిస్టర్ 40 సంవత్సరాల నుంచి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే అధికారంలో ఉన్నారు. ఎవరు గెలవలేదు పులివెందుల నుంచి. సో ఆయన కంచుకోట నుంచే పోటీ చేశారు. ఇంకోటి ఏంటంటే అందులో మోస్ట్ ఆఫ్ ద ఓటింగ్ వచ్చేసరికి రెడ్డిసేనండి. ఎక్కువ నెంబర్ ఆఫ్ రెడ్డిస్ది ఓటింగ్ ఎక్కడ ఏ నియోజకవర్గంలో ఉంది అంటే అది పులివెందుల నియోజకవర్గం. అంటే గెలుస్తానే అనుకునే 2019 నుంచి మంగళగిరి నుంచి పోటీ చేశాను నేను, కానీ ఓడిపోయాను. ఓడిపోతే నేను వెళ్ళిపోయినా వేరే చోటికి, వేరే నియోజకవర్గం ఎంచుకోలేదు కదా. ఇప్పుడు అదే మంగళగిరిలో నేను ఓడిపోయాను. ఓడిపోయిన తర్వాత మన మంగళగిరిని వదలలేదు కదండి అని చెప్పి అన్నారు. ఆయన 19 నుంచి 24 మధ్యలో మంగళగిరి నియోజకవర్గంలో ప్రతి సందు తిరిగారండి. ఆయన కానీ, నారా బ్రాహ్మణి గారు కానీ బాగా చేశారు. చేయడం వల్ల ఎక్కడైతే ఓడిపోయారో, ఎక్కడైతే తన పార్టీకి స్టేక్స్ లేవో, గెలవలేదో అలాంటి నియోజకవర్గంలో థర్డ్ హైయెస్ట్ మెజారిటీ స్టేట్లో 90,000 మెజారిటీతో గెలిచాడండి. ఇది హ్యాట్స్ ఆఫ్. అదే జగన్మోహన్ రెడ్డి గారు అదే కాన్స్టిట్యుయెన్సీ నుంచి పోటీ చేశారు, వాళ్ళ ఫాదర్ నుంచి వస్తున్న కాన్స్టిట్యుయెన్సీ నుంచి. అది పెద్ద గొప్ప ఏం కాదు, అది బయటకు వచ్చి కంటెస్ట్ చేస్తే తెలిసేదండి ఆయనకి ఆయన దమ్మేంటి అనేది. కానీ ఈయన తనది కాని నియోజకవర్గం నుంచి ఆ మొత్తం ఉన్న, ఇంకోటి ఏంటి అంటే ఆ ఏ కులం అయితే ఉందో, అంటే అందరికి కులం ముద్రేసేశారు కదా టీడీపీ పార్టీకి, కమ్మ పార్టీ అని చెప్పేసి, సేమ్ ఆ చౌదరీస్ ఓటింగ్ అనేది అక్కడ 10,000 కూడా ఉండదండి. మరి గొప్పే కదండి ఈయన. అక్కడ బీసీ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది. గొప్పే కదండి ఈయన ఆ విషయంలో, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కంటే. ఈ విషయంలో మాత్రం ఈయన గొప్ప అని చెప్పి అంటాను నేను. ఇంకోటండి, గెలిచారండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అంతవరకు ఆయన ఎవరో చూడలేదు కదా. అంటే అందరూ ఒక ప్రతిపక్ష నాయకుడు కానీ అలాగే ఉన్న అధికారులు ఎప్పుడూ చూడలేదు. ఫస్ట్ టైం అధికారం వచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి. క్యాటర్ని ఏం చేశారు? వదిలేశారు. అసలు పట్టించుకోలేదండి. చాలా వరకు పార్టీని సంస్థాగతంగా స్ట్రెంథన్ చేయలేదు. ఎంతసేపు ఏంటంటే తనకు తాను నేను డబ్బులు ఇస్తున్నాను, నేను స్ట్రెంథన్ అయిపోతున్నాను, నేను ఉంటే చాలు, మిగతా వాళ్ళు ఎవరు చిన్నోళ్ళు అని చెప్పి అనుకున్నాడు ఆయన. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మధ్యలో ఉన్న నాయకుల్ని పట్టించుకోలేదు. వాళ్ళు ఎవరు అనుకున్నట్టుగా బిహేవ్ చేశారు. అవసరం లేదు, నేను ఉంటే చాలు. ఇంకోటి, ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా నన్ను చూసి ఓటేయండి, ఎమ్మెల్యేని చూసి కాదు అని చెప్పి అన్నారు. ఆ ఎలక్షన్ రిజల్ట్ అనేది 2024 ఎలక్షన్ రిజల్ట్ అనేది ఆయనకి తెలిసేలా చేసింది. మధ్యలో ఉన్నటువంటి నాయకులు ఎంత ఇంపార్టెంట్ అని చెప్పేసి అందరికీ, జనాలకి నాకు కనెక్షన్ ఉంటే చాలా అనుకున్నాడు. వాలంటీర్లు పెట్టి అలా చేశాడు. మొత్తం క్యాడర్ మొత్తం అంతా చెల్లా చెదిరైపోయింది. ఈరోజు పార్టీ గెలిచిన తర్వాత ఇప్పుడు ఎవరు లేరు. దిక్కు లేని పరిస్థితుల్లో ఆయన ఇంట్లో పార్టీ ఆవిర్భావ సభ చేసుకున్నారు అంటే ఇంకా ఆలోచించుకోవచ్చు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశారు? ప్లేనరీలు పెట్టారు. ఇప్పుడు ఆ ప్లేనరీలు పెట్టుకోవచ్చు కదా, కానీ పెట్టలా. అందాక ఎందుకండి, టీడీపీ పార్టీ అధికారం లేకపోయినా కానీ సరే వాళ్ళ పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు మహానాడు పెట్టుకుంటారు కదా. కానీ ఈయన ఎందుకని ఇంట్లో చేసుకోవాల్సి వచ్చింది 4-5 పిలుచుకుని? ఇవన్నీ అది ఆయన చేసిన తప్పు. కానీ లోకేష్ గారు మాత్రం కష్టాల్లో పార్టీని, సంక్షోభంలో ఉన్న టైంలో ముందుండి నడిపించాడండి ఆయన. ఈయన ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా నారా లోకేష్ గారు, ఈ విషయంలో మాత్రం ఆయనకి కొంచెం టైం ఇవ్వాలి. ఎందుకంటే 8 నెలలు అవుతుంది కాబట్టి. ఇంటర్నల్గా ఏంటి అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు వీళ్ళందరూ ఏంటంటే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న దేని మీద? పరిపాలన మీద కాదు. వీళ్ళందరూ ఏంటి అంటే అదే పైన నారా చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అంతలా వదిలేస్తున్నారు ఏంటి అన్న ఉద్దేశంలో వీళ్ళకి ఆ నెగిటివిటీ. కానీ వాళ్ళని కానీ పట్టుకునే నాయకులు కానీ వీళ్ళందరినీ పట్టుకుని హింస పెడతా ఉంటే వీళ్ళకి హ్యాపీగా ఉండేదేమో. ఆ విషయంలోనే కార్యకర్తలు కొంచెం నెగిటివ్గా ఉన్నారు. కానీ మిగతా విషయంలో పార్టీ అంతా బాగానే ఉంది, బాగానే జరుగుతుంది పరిపాలన కూడాను. అంటే ఆయన అంతకుమించి చేయడానికి ఏం లేదు. అంటే డిస్ట్రక్షన్ కదా పార్టీ జరిగింది, డిస్ట్రక్షన్ కదా, విధ్వంసం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 ఏళ్ళు. ఇప్పుడు ఆ విధ్వంసాన్ని అసలు ముందు తేరుకుని బయటికి తీసుకొస్తానికి 10 ఏళ్ళు పట్టిద్ది అసలు బయటికి తీసుకురావడానికి. అంతలా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు కాబట్టే ఆయన ఈ రోజు ఇలా చేసుకుని వస్తున్నారు, టీడీపీ పార్టీ కాబట్టే. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం.
మీడియాని ఫేస్ చేయలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటున్నానంటే బేసిక్గా ఆయన దగ్గర సబ్జెక్ట్ లేదండి. సబ్జెక్ట్ ఉన్నవాడైతే మీడియా అడిగిన క్వశ్చన్స్కి టక్కమని సమాధానం చెప్తారు. మీడియాకి వచ్చినా కానీ సరే ఏం చేస్తారు, రిజర్వ్డ్గా ఆయనకి నచ్చిన వాళ్ళు మాత్రం పెట్టుకుని ఆయన నచ్చిన క్వశ్చన్స్ అడిగించుకుని ప్రిపేర్డ్గా చేసుకుని బయటకు వదులుతారనమాట. మీడియాని ఫేస్ చేయలేనివాడు రేపు పొద్దున ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేస్తాడండి? స్టేట్ని నడుపుతాడండి. జస్ట్ అడుగుతారు క్వశ్చన్స్, అడిగితే క్వశ్చన్స్ నీ దగ్గర సబ్జెక్ట్ లేదు కదా. అదే నారా లోకేష్ గారు చూడండి, ఎలాంటి క్వశ్చన్ మీద సమాధానం చెప్తుంటారు, తడుముతో కూడా సమాధానం చెప్తాడు ఆయన. అంటే ఆయనకి ప్రతి శాఖ మీద అవగాహన ఉంది, ప్రతి విషయం మీద ఆయనకి అవగాహన ఉంది. ఎవరికి మన అదే జగన్మోహన్ రెడ్డి గారికి అయితే ఎవరన్నా క్వశ్చన్ అడిగితే ఆ సాయి అన్న చూసుకుంటాడు, విజయ్ సాయి విల్ టెల్ యూ. ఏంటండి ఇది? చీఫ్ మినిస్టర్ మీరు, మీడియాను ఫేస్ చేయడం చేత కాదు, మీకు ఏ సమాధానం చెప్పడం చేత కాదా? మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ అనేవి లేవు కాబట్టి మీరు అసలు మరి దారుణంగా అయింది పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్లో పక్కా ఫెయిల్యూర్ మీరు. నెక్స్ట్ ఇదే చెప్పాను కండి, సబ్జెక్ట్ తెలీదు, దేని మీద అవగాహన ఉండదు. ఏ అంటే పలానా దాని మీద నాకు అవగాహన ఉంది శాఖ మీద అని చెప్పంటే ఆయనకి ఏ శాఖ మీద అవగాహన లేదండి. ఏ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరో ఒకరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాలి, ఈయన పెట్టడం. ఎందుకంటే క్వశ్చన్స్ అడిగితే సమాధానం చెప్పడం చేత కాబట్టి, స్పాంటేనియస్గా చెప్పడం చేత కాదు కాబట్టి. అదే నారా లోకేష్ గారికి సబ్జెక్ట్ ఫుల్, స్టాన్ఫోర్డ్ స్టూడెంట్ కదా, అంతేనా? క్వశ్చన్ చదువుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా, సబ్జెక్ట్ తెలియకపోతే టెక్నికాలిటీస్ ఏంటి ఇవన్నీ, అసలు ఏంట్రా వాట్ ఈజ్ వాట్ అనేది. అదే 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 జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎక్కడ ఉంది? అది లేదు. ఫైనల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫెయిల్డ్ సీఎంగా ఫెయిల్ అయ్యారు. ఎందుకంటానంటే ఫెయిల్ అయ్యారు కాబట్టి ఈరోజు 11 సీట్లు వచ్చింది. 151 నుంచి 11 అంటే నేను చేత్కరమేది కంప్లీట్లీ. ఫ్యూచర్ కూడా ఈ పార్టీకి కష్టమే. ఇంకోటి నారా లోకేష్ గురించి చెప్తాను చూడండి, సీఎం ఇంకా ఆయన కాలేదు, కానీ ఏంటి అంటే ఒక షాడో సీఎం ఆయనే. ఇప్పుడు ఆయన శాఖ వరకు మాత్రం ఆయన బాగానే చేస్తున్నారు, అందులో ఎక్కడాను గ్యాప్స్ అనేవి లేవు, చాలా బాగా చేసుకొస్తున్నారు, అందరి మనల్లో పొందుతున్నారు, ఎవరిని హింస పెడతల్లా. ఎక్కడన్నా ఏదన్నా ఇలా మార్చుకోండి అంటే అది కరెక్ట్ అయితే అండ్ డెఫినెట్గా మార్చుకుంటున్నారు. లేదు దాన్నే ఉందండి చెప్పడానికి, ప్రతివాడు ఇచ్చేస్తాడు అడ్వైజ్లు, ప్రతివాడు అడ్వైజ్ తీసుకోలేం కదా, ఒక వాల్యుబుల్ అడ్వైజ్ అయితే తీసుకుంటారు కదా, అది వాల్యుబుల్ అయితే ఆయన డెఫినెట్గా స్వీకరిస్తారు, మార్చుకుంటారు. ఇదే అండి. ఇంకోటి ఏంటి అంటే ఫైనల్ అండి, మార్పు అండి. ఆయన మారడం, మార్పు అనేది జగన్మోహన్ రెడ్డి గారు నేను మారను అంటున్నారు. ఆయన నేను ఇలా ఉండబట్టే సీఎం అయ్యారు అన్నారు. మీరు అలా ఉండబట్టే కదా ఓడిపోయింది మళ్ళా. అదొకటి, మీరు ఇలా ఉండబట్టే కదా సీఎం అయ్యారు అని చెప్పి అంటున్నారు. మీరు ఇలా ఉండబట్టే కదా ఓడిపోయింది, అది కరెక్ట్ కాదనే. అప్పుడు ఏం చేయాలి? మార్చుకోవాలి. లోకేష్ గారు చూడండి, 14 to 19 ఎలా ఉన్నారు, 19 to 24 ఎలా ఉన్నారు, ఎంతలా మారిపోయారు. ఇన్ఫ్యాక్ట్ ఇంకోటి ఏంటి అంటే నారా లోకేష్ గారు ఏమాత్రం విశ్వాసం ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలండి. ఎందుకంటారా? మిమ్మల్ని ఈరోజు ఒక హీరోలా చేసింది పార్టీలో లోకేష్ అన్న మాట వినపడటానికి గల కారణం కానీ, పార్టీ కేడర్లో మీరు ఇంతలా పెనట్రేట్ అవ్వడానికి గల కారణం కానీ జగన్మోహన్ రెడ్డి మీకు పెట్టిన కష్టాలండి. ఆ కష్టాలను మీరు ఎదుర్కొన్నారు, అవే మిమ్మల్ని ఈరోజు ఒక దృఢమైన నాయకుడిగా ఎదిగేలా చేశాయి. థ్యాంక్ యూ. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై హింద్.